బిగ్ బాస్ ప్రతి సీజన్‌కి ఓకే. బబ్లు వెళ్ళిపోతున్నాడు. ఈ సీజన్‌లో సీజన్ 6లో ఉంటాడు. సీజన్ 7లో ఉంటాడు. 8లో ఉంటాడు. మొన్న 9లో గూడా అవును. అసల ఓకే. బబ్లు వెళ్ళిపోతున్నాడు. ఇంత రెమ్యునరేషన్ ఇలా ఇలా అని 9 చెప్పేసి అయితే హైలైట్ అన్న. 9లో అయితే మాత్రం ఇంకా యూట్యూబర్స్ ఆళ్ళు ఎలా రాసుకున్నారంటే బబ్లు కన్ఫర్మ్ ఫిక్స్. వారానికి ఇంత తీసుకుంటున్నాడు. సో, ఆళ్ళంతా అన్నారు బబ్లు ఇంకొంచెం ఎక్కువ అడిగితే వాళ్ళు కూడా ఇచ్చేస్తారన్నారు. ఇంక ఫిక్స్. నెక్స్ట్ వీక్ మీరు చూడండి బబ్లుని అని అలా రాసుకున్నారు మొత్తం అంతాన. హ్మ్. నాకు బేసిక్‌గా 'బిగ్ బాస్' అనేది నాకు చాలా ఇష్టమన్న. చాలా ఇష్టమైన షో. ఎందుకంటే అది ఇచ్చే అంటే జనాలందరికీ చాలా ఇష్టమైన షో. అంటే బేసిక్‌గా జనాల్లో కూడా ఏంటంటే ఏదో తిన్న ప్రతి మనిషిలో ఒక చిన్న సైకోతనం ఉంటదన్న. ఇప్పుడు ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో మనం చూస్తూ ఉంటాం. ఆళ్ళేమనుకుంటారో సో, ఇలాంటివి ఎక్కువ జనానికి నచ్చుతాయి. కాపోతే ఏంటంటే 'బిగ్ బాస్' వద్దనుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే నేనది కాదు బేసిక్‌గా. సో, నాకు బేసిక్‌గా ఎవరైనా ఒకడు ఇలా వచ్చి "రేయ్! ఏంట్రా నువ్వది" నేనంటే నేను భయపడిపోతాను. సో, అందుకని వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నా కూడా నేను ఒక స్టెప్ గట్టిగా ధైర్యం చేసి ఎళ్ళకుండా ఉండడానికి కారణం కూడా అదే మాట. అమ్మో! ఎందుకురా మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కదా! అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ మనిషికైనా సరే కన్ఫర్మ్‌గా కోపం ఉంటదన్న. అన్ని యాంగిల్స్ ఉంటాయి. ప్రతి మనిషిలో ఉంటాయి. ఇప్పుడు నా కోపం అన్నది నేను ఎవరికి చూపిస్తాను? ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి చూపిస్తాను. లేదా నా ఫ్రెండ్స్‌కి చూపిస్తాను. ఇప్పుడు ఇదే యాంగిల్ తీసుకెళ్ళి నేను 'బిగ్ బాస్‌లో' గాని పెట్టానంటే జనాలు ఏమనుకుంటారో తెలుసా? బబ్బులు కూడా చూడడానికి ముద్దు ముద్దుగా నీట్‌గా మాట్లాడతాడు వీడియోలోని. ఇక్కడ చూసావా ఎలా అరుస్తున్నాడో ఇయన్నీ అనుకుంటారన్నమాట. ఆ భయం నాకు ఎక్కువ. ఓకే. సో, చెప్పాను కదా! నేను చాలా ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల ఏంటంటే బయట ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నేను మాట్లాడలేను ఎక్కువ.